అందరికీ నమస్కారం. నేను లలిత స్మైల్ క్లినిక్ నుండి డాక్టర్ హరిప్రియాని మాట్లాడుతున్నాను. ఈ రోజు మనం బ్రషింగ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. బ్రషింగ్ టెక్నిక్స్ చాలా మంది తప్పుగా చేయడం వల్ల అనేక దంత సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యమైనవి చిగురు జారిపోవడం, పన్ను పుచ్చిపోవడం, పంటి సెన్సిటివిటీ వంటివి చూస్తున్నాము. కాబట్టి బ్రషింగ్ టెక్నిక్ కరెక్ట్ గా చేయడం చాలా ముఖ్యం. ఈ రోజు మనం బ్రషింగ్ టెక్నిక్ ఎలా చేసుకోవాలి, ఎటువంటి టూత్ బ్రష్ మనం ఇలా 45 డిగ్రీస్ యాంగిల్ లో పెట్టి సర్క్యులర్ మోషన్ ఇస్తూ లాస్ట్ లో స్వీప్ చేయాలి. ఇలా చేయడం వల్ల పంటి సందులు కూడా క్లీన్ అవుతాయి. దీన్నే మోడిఫైడ్ బాస్ టెక్నిక్ అంటారు. మనం ముందు భాగంలో ఉన్న పళ్ళని లోపల వైపు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్రష్ ని ఇలా స్ట్రైట్ గా పెట్టి సర్క్యులర్ మోషన్ ఇస్తూ లాస్ట్ లో స్వీప్ చేయాలి. ఇప్పుడు మనం కింద వరుసలో ఉన్న పళ్ళను ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్రష్ ని 45 డిగ్రీస్ యాంగిల్ లో పెట్టి సర్క్యులర్ మోషన్ ఇస్తూ లాస్ట్ లో స్వీప్ చేయాలి. లోపల వైపున ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. సేమ్ ఇలా సర్క్యులర్ మోషన్స్ ఇస్తూ లాస్ట్ లో స్వీప్ చేయాలి. ఇలా బ్రష్ చేయడం వల్ల మన చిగుళ్ళు మరియు మన పళ్ళను చాలా హెల్దీగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం టూత్ బ్రష్ గురించి తెలుసుకుందాం. ఎటువంటి టూత్ బ్రష్ వాడాలంటే టూత్ బ్రష్ యొక్క కుచ్చులు సాఫ్ట్ లేక అల్ట్రా సాఫ్ట్ ఉన్న టూత్ బ్రష్ మాత్రమే వాడాలి. టూత్ బ్రష్ ని ప్రతి 3 నెలలకు ఒకసారి మార్చుకోవాలి. లేక టూత్ బ్రష్ యొక్క కుచ్చులు వంగిపోయినా అరిగిపోయినా వెంటనే మార్చేయాలి. మనం రోజుకి 2 సార్లు బ్రష్ చేయాలి. ఇలా బ్రష్ చేయడం వల్ల మన పళ్ళని అనేక దంత సమస్యల నుంచి మనం దూరంగా ఉంచొచ్చు. థ్యాంక్ యూ.